డివైన్ సోల్కి స్వాగతం. చేతులు లేని ఒక విగ్రహం, కానీ ప్రపంచంలోనే అత్యంత అందమైనది. ఇది ఎలా సాధ్యం? ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన చిత్రాల్లో ఒకటి వీనస్ డి మిలో. చేతులు లేకపోయినా అది ప్రపంచవ్యాప్తంగా అందం మరియు కళాత్మకతకు ప్రతీకగా నిలిచింది. ఈ విగ్రహం ప్రస్తుతం ఫ్రాన్స్ లోని ఒక మ్యూజియంలో భద్రపరచబడింది. ఇక్కడికి ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు దాన్ని చూడడానికి వస్తుంటారు. ఈ విగ్రహం 1820 సంవత్సరంలో గ్రీక్ లోని మైలోస్ ఐలాండ్ లో కనుగొనబడింది. ఒక సాధారణ రైతు భూమిని తవ్వుతున్నప్పుడు ఈ అద్భుత కళాఖండం బయటపడింది. తర్వాత దాన్ని ఫ్రెంచ్ నావికులు దాన్ని గుర్తించి ఫ్రాన్స్ కు తీసుకెళ్లారు. అప్పటి నుండి ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ శిల్పాన్ని గ్రీకు కళాకారుడు తయారు చేసినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీస్తు పూర్వం 130 నుండి 100 సంవత్సరాల మధ్య కాలంలో రూపొందించినట్లు భావిస్తున్నారు. వీనస్ డే మీలో పూర్తిగా తెల్లని మార్బుల్ రాయితో తయారు చేయబడింది. విగ్రహం ఎత్తు సుమారు 203 సెంటీమీటర్లు, అంటే దాదాపు 6 అడుగుల 8 అంగుళాలు. ఇది మనిషి సహజ ఆకృతిని ప్రతిబింబించేలా ఎంతో సమతుల్యంగా రూపొందించబడింది. ఈ విగ్రహం గ్రీకు పురాణాల్లో ప్రేమ మరియు సౌందర్యానికి ప్రతీక అయిన దేవతను సూచిస్తుంది. రోమన్లు ఈమె వీనస్ అని పిలిచేవారు. అందుకే ఈ విగ్రహానికి వీనస్ డి మిలో అనే పేరు వచ్చింది. అయితే ఈ విగ్రహం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనికి చేతులు లేవు. ఇది కనుగొనబడినప్పుడే చేతులు విరిగిపోయి ఉన్నాయి. అసలు ఈ విగ్రహం ఎలా ఉండేది ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. కొందరు ఒక చేతిలో యాపిల్ ఉండేదని, ఇంకొందరు అద్దం పట్టుకొని ఉండేదని ఊహిస్తున్నారు. కానీ నిజం మాత్రం ఇప్పటికీ తెలియదు. మొత్తానికి వీనస్ డే మీలో ఒక సాధారణ విగ్రహం కాదు. ఇది చరిత్ర, కళ, సౌందర్యం మరియు రహస్యాల సమ్మేళనం. ఇది మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనలో ఏదైనా లోపం ఉన్నా మన విలువ మరియు అందం ఎప్పటికీ తగ్గదు అని. థ్యాంక్ యూ.